అయితే నేను స్టేజ్ మీద మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా కవి సమ్మేళనాలకు గాని ఎప్పుడూ ఎళ్ళలేదు. ఇదే నా మొదటిసారి మాట్లాడడం. నేను యాక్చువల్‌గా కవితలు రాయడమని నాది జాబ్ బీటెక్ అయిపోయాక 2018లో స్టార్ట్ చేశాను. అది కూడా వైజాగ్‌లోనే. అక్కడ స్టార్ట్ చేసి అప్పుడు యువర్కోట్ అనే యాప్ ద్వారా నేను రాసాను. కొన్ని అలా ఒక 2 ఇయర్స్ యువర్కోట్‌లో రాసాను. మా యువర్కోట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారిక్కడ. ఇక నాకు నానీల విషయానికొస్తే, నేను ఫస్ట్ నానీల గురించి తెలుసుకుంది మాత్రం యువర్కోట్ యాప్‌లోనే. అందులో విశ్వనాథ్ అని ఒక అన్న అద్భుతంగా రాసేవాడు. ఆయన ఒక నాని ఒకటి చదువుతాను. సూర్యుడిని తిని విశ్రమించింది మా ఇంటి పెరట్లో మందారం. ఇలా ఆయన భావుకత వల్లనే నేను ఇంకా మంచి రాయడం స్టార్ట్ చేశాను నానీల గురించి. ఆ తర్వాత నానీల ప్రక్రియ గురించి నేను తెలుసుకొని యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు అప్పుడు నాకు తెలిసింది నానీల సృష్టికర్త గోపి సార్ అని. ఆయన గురించి ఇంటర్వ్యూ చూశాను ఇక అప్పుడు. ఇంటర్వ్యూలో నాకు ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఒక నాని దహనంలో కుడి చేయి కాలేదు, కారణం కలం పట్టిన చెయ్యి అన్నారు. ఇది నాకు ఎంతగానో నచ్చిన అనేది. దీనివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. అలాగే ఇంకోటి, కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. ఇలా ఎన్నో అద్భుతమైన నానీలు రాశారు. వంశీధర్ సారే నాకు ఫస్ట్ నుంచి నాకన్నా ఎక్కువ కూడా మీ నానీలు చాలా బాగుంటాయి శివ, నువ్వు ఖచ్చితంగా వేయించాలి, ఇది ఖచ్చితంగా బుక్లోకి చేయించాలని నాకంటే ఎక్కువ తాపత్రయపడ్డాడు అతను. వంశీధర్ సార్కి చాలా ధన్యవాదాలు. ఇంకా అలాగనే కాకుండా కొన్ని నానీలు మీ బాగున్నాయని చెప్పి పొగడడం వేరు, కొన్ని బాగాలేకున్నా కూడా ఈ బాగాలేవు చూసుకో అని చెప్పి ఇంకా అసలు ఇది బాగాలేదు కదా చెప్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు కదా అని చెప్పేసి అలా ప్రోత్సహించడం వేడు. అలా ఎన్నో ప్రోత్సహించాడు వంశీధర్ సార్. అలా అంటే నేను కొన్ని నానీలు అప్పట్లో 4 లైన్లు కలిపి కూడా ఒకటే సెంటెన్స్ లెక్క రాస్తుండే. అది 2 భాగాల లెక్క రాయాలి, అలా రాయకూడదు, ఇలా ఉండాలి నాని అని నాకు పర్టికులర్గా చెప్పి ఆయన చెప్పాడు. దానివల్ల ఇంకా మంచి నానీలు రాయగలిగాను. ఇంకా ఇక బుక్ తీయడం ఒకటైతే మళ్ళీ రిలీజ్ ఫంక్షన్ ఒక ఎత్తు అన్నట్టు. అయితే నాకు రిలీజ్ ఫంక్షన్ అంటే భయమైంది. అసలు ఎవరు వస్తారు మన నానీలు దానికి, అసలు ఎందుకు ఇదంతా అన్నట్టు అనుకున్నాను స్టార్టింగ్లో. బట్ ఈ విషయంలో మాత్రం మా మమ్మీ ఎక్కువ హెల్ప్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నా బంధువులే. అంటే నాకన్నా ఎక్కువ కూడా వీళ్ళకి కాల్ చేయి వాళ్ళకి కాల్ చేయి అని చెప్పి మరీ రప్పించింది మొత్తం అందరినీ. అలాగే ఈ బుక్ డిజైన్ ఇంకా డిటిపి వర్క్ చేసిన మా మామయ్య వడ్డేపల్లి హరీష్ గారికి ధన్యవాదాలు.